పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతంలో తిరగడాన్ని గురించి నేను ప్రత్యేకించి ప్రస్తావించాను. అక్కడ ఎందుకు అంత ఇంపార్టెంట్, ఒక అంత సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి 2-3 రోజుల పాటు ఆ బురదల్లో ఆ మట్టిలో తిరిగి నడవడం ఒక గొప్పతనాన్ని గురించి. అయితే అదే సందర్భంలో అసలు ఆ గిరిజన ప్రాంతాలకి వాళ్ళ రోడ్లు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కార్, దానికి డబ్బులు నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆ విషయాన్ని కాకుండా అదేదో నేనే చేపిస్తున్నాను, చంద్రబాబు గారే చేపిస్తున్నారు, లేకపోతే మేమే చేస్తున్నామని ప్రచారాలు కాకుండా చక్కగా బాధ్యతాయుతంగా స్పందించారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు వెళ్ళి ఆ గిరిజన ప్రాంతాలు చెప్పలేకపోతున్నారు, కానీ స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి చెప్పారు బాధ్యతాయుతంగా. వాస్తవంగా తను ఆ పార్టీ నాయకుడు కాదు, కానీ మోడీ మీద ఉన్న అభిమానంతో అసలు నిజాలు చెప్పుకొచ్చారు. నేను కేవలం ఒక రోడ్డు వేయించి వెళ్ళిపోను, 5 ఏళ్ళు పనిచేస్తానని ప్రకటించినటువంటి ఆయన అల్లూరు జిల్లా అనంతగిరి బల్లగరువులో పర్యటించినటువంటి సందర్భంలో 100 కిలోమీటర్ల మేర 120 రోడ్లకి శంకుస్థాపన చేశారు. ఇంతకుముందు 250 మంది ఉంటే కానీ రోడ్లు పడేవి కాదు, కానీ 100 మంది ఉన్న రోడ్డు వేయమని చెప్పి మోడీ గారు చెప్పారు. ఆ కారణంగానే రోడ్లు వేయగలుగుతున్నాం. అందుకు ప్రధాని గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన తరపున నేను ఇక్కడికి వచ్చానంటూ ప్రధాని పేరుని పల్లె ప్రాంతానికి తీసుకువెళ్ళారు.